Titan Publishers, formerly known as Radiant Publishers, conducted one-day self-defense camp at Government Polytechnic for Women, encouraged by D. Jaychandra Sir, Principal of Government Polytechnic for Women, Pebar. సంరక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ని మీ అందరికీ తెలియజేయడానికి, లేదా ఏదైనా ఒక ఆపద సమయంలో తెలియనటువంటి వ్యక్తుల నుంచి మనం ఎట్లా కాపాడుకోబడతాం అనేటటువంటి విషయాలను తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి టైటాన్ పబ్లిషర్ బృందానికి మన కళాశాల తరఫున గట్టిగా చెప్పడంతో ఇది డబ్బు తీసుకొని కాదు, కేవలం ఆడపిల్లలకు సంబంధించినటువంటి కళల్లో మాకు అవకాశం కల్పిస్తే మేము కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం సార్ అని చెప్పగానే గౌరవ ప్రిన్సిపల్ సార్ గారి దృష్టికి ఈ విషయాన్ని తెలియజేసి సార్ యొక్క అనుమతితో వారిని ఈరోజు ఇక్కడికి రప్పించి మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మీరు క్షుణ్ణంగా చూస్తూ ఆ మెలకువలన్నీ నేర్చుకోగలిగితే భవిష్యత్తులో మీకు సహాయపడుతుందని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నాను. అంతేకాకుండా టైటాన్ పబ్లిషర్స్ గతంలో రేడియంట్ పబ్లిషర్స్ అని చెప్పేసి కొన్ని దశాబ్దాల పాటు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొంత అంటే మరీ ఎక్కువ అమౌంట్ కాకుండా కొంత డిస్కౌంట్ తోటే మనకు బుక్స్ని పబ్లిషర్స్ వాళ్ళు అందజేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు దాదాపు 50% వరకు మనకు డిస్కౌంట్ కల్పించారు. సో ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని ఉద్దేశిస్తూ ప్రిన్సిపల్ సార్ గారిని ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. టైటాన్ పబ్లిషర్స్ కళాశాల సిబ్బంది, ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనము స్వయం సంరక్షించుకోవడం. ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తే బయట చాలా కష్టంగా ఉంటూ ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి ఆడపిల్లలు క్షేమంగా సురక్షితంగా వచ్చేంత వరకు తల్లిదండ్రులకు ఎంతో భయంగానే ఉంటారు. సాయంత్రం కాలేజ్ 5 గంటలకు కొంచెం బస్సు దొరకకుండా స్పెషల్ క్లాస్ 5:30, 6 అట్లయితే ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఏమైందో నా బిడ్డకి ఏమైందని. కాబట్టి పరిస్థితులను అనుగుణంగా మనం కూడా ఏం చేయాలంటే మనము సంరక్షించుకునేటటువంటి విధానంలో కొన్ని జాగ్రత్తలు, మెలకువలు మనం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోవడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా మనం ఇబ్బంది పెట్టి గట్టిగా పోటీ చేసి పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎదురు దాడి చేసి మనం తప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అనేటటువంటి చాలా ప్రాముఖ్యం. ఓకే, నోట్ చట్టం అనుకూలంగానే ఉంది. షీ టీమ్స్ ఉన్నాయి, 10 ఏదో నెంబర్స్ ఉంటాయి, 100 ఫోన్ చేయడం. ఒకవేళ ఫోన్ కూడా చేసి చెప్పలేనటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో మనకుండే ఆయుధం ఏంటంటే భౌతికంగా మనకు ఉండేటటువంటి శక్తి, మానసికంగా ఉండేటటువంటి ధైర్యం. అందుకే మీరు ఏం చేయాలంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి, భౌతికంగా కూడా చాలా బలంగా ఉండాలి. కానీ మీరు ఏంటంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసేది ఇంత చిన్న బాక్స్ తీసుకొచ్చుకుంటారు లంచ్. వాళ్ళందరూ కూడా చాలా ఫ్యాషన్గా స్కూల్తో కొంచెం పెడుతుంటారు, కానీ బాగా ఇంక పడేస్తారు. కొంతమంది అయితే నాకు తెలిసి చాలా మంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చుంటారు. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ కాళ్ళు ఎట్లా గుర్తుంటాయి, ఇట్లా అంటుంటారు. అట్లా ఉండకూడదు. పరిపూర్ణ కడుపు నిండికి తినాలి, కడుపు నిండికి నిద్రపోవాలి, బాగా చదవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2 పనులు మాత్రం బాగా చేస్తారు. రెండింటికి తింటారు, కడుపు నిండికి నిద్రపోతారు, చదివే పని మాత్రం ఉంటారు. కాబట్టి 3 చేయాలా, బ్యాలెన్స్ గా చేయాలి. సరేనా? కాబట్టి ఆ విధంగా మనకి భౌతికమైనటువంటి శక్తి ఉంటుంది. దాంతోపాటు కొంతమంది లావు ఉంటారు, పొడవు ఉంటారు, కానీ మానసికంగా అయితే ధైర్యం ఉండదు. దూరం నుంచి కొత్త ఏమన్నా అంకుల్ సారీ అంటున్నారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడమంటే గట్టిగా మాట్లాడతారు. నేను మైక్ మాట్లాడితే ఎంత శబ్దం వస్తుందో మైక్ లేకుండా అంత శబ్దం వస్తుంది. మళ్ళీ మీరు మీ ఊర్లో పోయి ఒకవేళ ఇంట్లో నీళ్ళు రాకపోతే బయట బిందుతో నీళ్ళు పట్టుకోవాలి పడేదేగా,
అప్పుడు మీకంటే వెనకాల వచ్చి ముందు పడితే వాళ్ళు చుట్టూ పీకి ఇసి పారేసి వాళ్ళ దగ్గర మాత్రం గట్టి గట్టి కలుస్తారు. కానీ ఎవరైనా చేస్తారు అనుకున్నారంట మీ భయం చూసి వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని బెదిరించడానికి చూస్తారు. అలా కదమ్మా. అటువంటి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మానసికమైన ధైర్యం ఉండాలి. ఫిజికల్ గా మీకు ధైర్యం ఉన్నా లేకుండా బాల్ ఉన్నా లేకుండా మానసిక ధైర్యం ఏంది అని అనుకో. ఇదేంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో వ్యతిరేకంగా ఉన్నారు. లేదు దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. దే ఆర్ ఫ్రమ్ జీపీడబ్ల్యూ ప్రిపేర్ ఓన్లీ. దే ఆర్ కాబట్టి మనం పోకూడదు అని అనుకుంటాను. కాబట్టి మానసికంగా మనం ధైర్యంగా ఉండాలి, భౌతికంగా మనం బలంగా ఉండాలి. దాంతో పాటు కొన్ని మెలకువలు, ఇది స్మాల్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ మనం ఉపయోగిస్తే ఆ క్షణంలో మనం తప్పించుకొని బయటకు వస్తాం. అవునా కదా. దాని తర్వాత మీరు అనొచ్చు, సార్ నాకు 4 అన్నోళ్ళు ఉన్నారు సార్, 5 మంది అన్నోళ్ళు ఉన్నారు సార్, ఎవడన్నా వస్తే వాడు చుట్టూ పడతారు సార్, ఏదో చేస్తారు. తర్వాత అవన్నీ ముందు అక్కడి నుంచి నువ్వైతే సెల్ఫ్ రావాలన్నా. కాబట్టి ఆ విధంగా మనకు సహాయం చేయడం కొరకు మన దగ్గరికి 2 హ్యాండ్సమ్ జెంట్మెన్ వచ్చారు. వాళ్ళు మీకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆ సార్ చూడండి, ఆ సార్ చూస్తే అసలు ఇంకా మ్యారేజ్ కాలేదేమో అనిపించింది నాకు. కానీ ఆయన చూస్తే వాళ్ళ అమ్మాయి అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఆమె ఇందులో చూడండి ఎంతమ్మా నేషనల్ ఛాంపియన్ అని. కాబట్టి ఈ మెలకులు మనకు చెప్పడానికి వచ్చారు. కాబట్టి చాలా చాలా సంతోషం. కాబట్టి ఇది ఇక్కడ నేర్చుకోండి. తర్వాత మీరు ఇంటి దగ్గర కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సరేనమ్మా. ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఒక స్కిల్ అనేది మన చేతిలో ఉండిందనుకో మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవునా కాదు. ఇప్పుడు ఎవరు చదువుకున్నాడు ఎవరు ఉంటారు, మీరు చదువు వచ్చినాడు, చదువుకున్నాడు పేపర్ తీసుకొని ఎట్లా చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నాడు, ఏం లేదు అంటారు. అవునా కాదు. మీరు చదువుకున్న వాళ్ళు అనుకో, చదువు లేని వాళ్ళు కంటే చదువుకున్న వాళ్ళు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవునా కాదు. అట్లా మీకు కూడా సరౌండింగ్ స్కోర్స్ మెకానిజం కూడా తెలిసిందనుకో, తెలియనటువంటి వాళ్ళకంటే మీకు ఏముంటుంది నాన్న, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా దాన్ని ఏం చేసినా మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి నేర్చుకోండి. దాన్ని కొంచెం ఇంటి దగ్గర కూడా ఉదయం కానీ సాయంత్రం కాలేజీలో కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, భౌతికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు కూడా మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ సురక్షితంగా ఉంటే మేము కూడా క్షేమంగా బతుకుతాం. సరేనా. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ మోర్ టైం. సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ దిస్ టైం టు అవర్ టైటన్ బ్రదర్స్. థ్యాంక్ యూ.
నాకు తెలిసి ఈ కార్యక్రమం మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నా. సో స్టార్టింగ్లో కొద్దిగా రన్నింగ్ చేయించి వామప్ చేయించారు. ఆ తర్వాత వాళ్ళు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్లలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫ్రీగానే కండక్ట్ చేస్తారు. వాటి గొప్ప హృదయంతో మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి తాహెర్ అండ్ జుబేర్ బ్రదర్స్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అలాగే అమాతులు మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో మనము శారీరకంగా మానసికంగా ఖచ్చితంగా దృఢంగా ఉండాల్సినటువంటి సందర్భం ఉంది. ఫిజికల్ గా ఎంత ఉన్నా కూడా మెంటల్ గా కూడా చాలా గట్టిగా ఉండాలంటే చిన్నటువంటి విషయాల పట్ల లేదా
థ్రెట్ గమనించి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా కళాశాలలో నిర్వహించినందుకు మరొకసారి టైటాన్ పబ్లిషర్స్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా మీ యొక్క సహాయ సహకారాలు మన గర్ల్స్ స్టూడెంట్ కి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీతో పాటు మీ యొక్క పిల్లలను కూడా తీసుకొచ్చి దాదాపు 3-4 గంటలు ఇక్కడ టైం కేటాయించారు. ఐఎమ్ సారీ, మీరు లంచ్ కూడా చేయలేదు. చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా మీ పని పట్ల మీకు ఉండేటటువంటి అంకిత భావం చాలా గొప్పది. ఎంతో కొంత సోషల్ సర్వీస్ కలిగి ఉన్న వారు మీరు. వాటి భగవంతుడు మీకు కూడా ఇంకా చక్కటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వన్ టూ మెంబర్స్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. మిగతావి నేను కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎవరైనా మంచి రైటింగ్ ఉంటే వాళ్ళతో డ్రాప్ ఇచ్చి మీ అందరికి కూడా సర్టిఫికేట్ परमिशन ये सीट पे कवरेज ये हमारी तरफ से छोटा